సినీ సంగీత ప్రపంచంలో తన మధుర గానంతో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న గానకోకిల ఎస్ జానకి ఇక లేరు. నైటింగేల్ ఆఫ్ సౌత్ ఇండియాగా జానకమ్మగా కోట్లాది మంది అభిమానుల ప్రేమను అందుకున్న ఆమె 88వ ఏట కన్నుమూశారు. ఈమె మరణం సంగీత ప్రపంచానికి తీరని లోటు. 7 దశాబ్దాలకు పైగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీతో పాటు అనేక భారతీయ, విదేశీ భాషల్లో వేలాది పాటలు ఆలపించారు. సంగీత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు. అయితే ఆమె గాన ప్రస్థానం గురించి అందరికీ తెలిసిన ఆమె అందమైన ప్రేమ కథ గురించి కొంతమందికి మాత్రమే తెలుసు. ప్రేమ, నమ్మకం, త్యాగం, అంకిత భావానికి ప్రతీకగా నిలిచిన జానకమ్మ వి రాంప్రసాద్ దాంపత్యం ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తోంది. జానకమ్మకు చిన్నప్పటి నుంచే సంగీతంపై అపారమైన మక్కువ ఉండేది. కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో చిన్న వయసులోనే పాటలు పాడుతూ తన ప్రతిభను చాటుకున్నారు. ఆమె మామయ్య చంద్రశేఖర్ ప్రముఖ నాటక కళాకారుడు కావడంతో ఆయనతో కలిసి హైదరాబాద్లో ఉన్న సమయంలో అనేక స్టేజ్ ప్రదర్శనలో పాల్గొనేవారు. నాటకాల మధ్యలో చంద్రశేఖర్ మేకప్ మార్చుకునే విరామ సమయంలో ప్రేక్షకులను అలరించేందుకు జానకమ్మ, లతా మంగేష్కర్ పాటలు ఆలపించేవారు. ఈ విషయాన్ని ఆమె ఒక ఇంటర్వ్యూలో ఎంతో ఆప్యాయంగా గుర్తు చేసుకున్నారు. అలాంటి రోజుల్లోనే ఒక ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. ఒకసారి చంద్రశేఖర్ జోబులో నుంచి ఒక యువకుడి ఫోటో కింద పడింది. ఆ ఫోటోలోని వ్యక్తిని చూసిన జానకమ్మకు ఏదో తెలియని ఆకర్షణ కలిగింది. ఎవరికీ తెలియకుండా ఆ ఫోటోను తీసుకుని తన దగ్గర దాచుకున్నారు. ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి మరెవరో కాదు, భవిష్యత్తులో ఆమె జీవిత భాగస్వామిగా మారిన వి రాంప్రసాద్. ఈ సంఘటనను గుర్తు చేసుకుంటూ జానకమ్మ, అది ప్రేమో కాదో నాకు తెలియదు, కానీ ఆ ఫోటో నన్ను ఎంతో ఆకట్టుకుంది. ఆయనతో ఏదో తెలియని అనుబంధం ఉన్నట్టుగా అనిపించింది అని భావోద్వేగంగా వెల్లడించారు. కొన్ని రోజుల తర్వాత రాంప్రసాద్ స్వయంగా జానకమ్మను కలిశారు. ఆమె గానం విన్న వెంటనే అందులో దాగి ఉన్న అసాధారణ ప్రతిభను గుర్తించారు. స్టేజ్ పై పాటలు పాడే కళాకారిణిగా కాకుండా భవిష్యత్తులో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందే గొప్ప గాయనిగా ఎదుగుతారని ఆయన బలంగా విశ్వసించారు. ఈ విషయాన్ని తన తండ్రితో ప్రస్తావిస్తూ, ఈ అమ్మాయి ప్రతిభ నాటక రంగానికే పరిమితం కాకూడదు, సినిమా రంగంలో అవకాశం దొరికితే ఎంతో ఉన్నత స్థాయికి చేరుకుంటుంది, ఒకరోజు దేశం మొత్తం గర్వపడే గాయనిగా నిలుస్తుంది అని రాంప్రసాద్ చెప్పినట్లు జానకమ్మ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. రాంప్రసాద్ మాటలు చంద్రశేఖర్ పై కూడా గాఢమైన ప్రభావం చూపాయి. దాంతో ఆయన జానకమ్మ ప్రతిభను సినీ నిర్మాతలు, సంగీత దర్శకులకు పరిచయం చేస్తూ ఆమెను సినీ రంగంలో అవకాశాలు కల్పించేందుకు కృషి చేశారు. ఆ ప్రయత్నాలే జానకమ్మ సినీ సంగీత ప్రయాణానికి బలమైన పునాది అయ్యాయి. రాంప్రసాద్, జానకమ్మల పరిచయం కాలక్రమేణా గాఢమైన స్నేహంగా మారి ఆ తర్వాత ప్రేమగా వికసించింది. కుటుంబ సభ్యుల ఆశీర్వాదాలతో ఇద్దరు వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. పెళ్లి తర్వాత కూడా రాంప్రసాద్ తన భార్య కలలను సాకారం చేయడానికి జీవితాన్ని అంకితం చేశారు. జానకమ్మ ప్రతి సంగీత ప్రయాణంలో ఆయన నీడలా వెంట నిలిచారు. రికార్డింగ్లు, సంగీత కార్యక్రమాలు, కచేరీలు, ఎక్కడికి వెళ్ళినా ఆమెకు అండగా ఉండేవారు. ఆమె విజయమే తన విజయమని భావిస్తూ వ్యక్తిగత జీవితానికంటే తన కెరీర్కే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారని సినీ వర్గాలు చెప్తుంటాయి. భర్త గురించి జానకమ్మ కూడా ఎన్నో సందర్భాల్లో ఎంతో భావోద్వేగంగా మాట్లాడారు. ఆయనకు నేను పాడిన పాట అంటే ఎంతో ఇష్టం. నేను రికార్డింగ్కు వెళ్ళిన ప్రతిసారి నన్ను ఒంటరిగా పంపేవారు కాదు. నేను ఆయన లేకుండా ఉండలేకపోయేదాన్ని. తన జీవితం అంతా నా విజయానికి అంకితం చేశారు. ఆయన ప్రోత్సాహం, అండదండలు లేకపోతే నేను ఈ స్థాయికి చేరుకునేదాన్ని కాదు. ఈ రోజు కూడా ఆయన జ్ఞాపకాలు, ఆయన ప్రేమ నా ప్రతి ఆలోచనలతో నాతోనే ఉంటాయి అని జానకమ్మ భావోద్వేగంగా చెప్పుకొచ్చారు. 1997లో రాంప్రసాద్ గుండెపోటుతో కన్నుమూయడం జానకమ్మ జీవితంలో తీరని విషాదంగా మిగిలింది. ఆయన జ్ఞాపకంగా అప్పటి నుంచి రంగురంగుల జరి అంచులున్న చీరలు ధరించడం మానేసి సాధారణ చీరలనే ధరిస్తూ జీవితాన్ని కొనసాగించారు. ఈరోజు జానకమ్మ భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆమె ఆలపించిన వేలాది మధుర గీతాలు, ఆమె సంగీత ప్రస్థానం, ప్రేమ కథ చిరస్థాయిగా నిలిచిపోయాయి. ఆమె స్వరం తరతరాల సంగీత అభిమానుల హృదయాల్లో ఎప్పటికీ మార్మోగుతూనే ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి దిశ టీవీ.